హాయ్, దిస్ ఈజ్ మురళి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తలకోన గురించి తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అదేంటంటే ప్లీజ్ ప్రే ఫర్ వైనాడులో జరిగిన దుర్ఘటన వల్ల ఎంతోమంది చనిపోవడమే కాకుండా ఎంతోమంది బాధితులు కూడా అయ్యారు. అటువంటి వారి కోసం మనకిష్టమైన దైవత్వాన్ని మనం ప్రే చేసుకుందాం. ఎందుకంటే అక్కడున్న ప్రజలు మరిన్ని బాధలు పడకుండా వారు కోలుకోవడమే కాకుండా అటువంటి విపత్తులు జరిగినా కూడా ఎక్కడ కూడా మనుషులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి ఆపదలు కలగకుండా మనకిష్టమైన దేవుని ముందు ప్రే చేసుకుందాం. ఎందుకంటే 100 మంది ప్రే చేస్తే ఎవరో ఒక మాట ఖచ్చితంగా దేవుడు వింటాడు. మళ్ళీ ఇటువంటి విపత్తులు జరిగినా కూడా మానవులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి నష్టం కలగకుండా చూస్తాడని చెప్పేసి ఒక చిన్న ఆశ అండి. ఆ ఆశతోనే ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా వైనాడులో జరిగిన దుర్ఘటనకు అక్కడ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి కోసం మనం ఒక్కసారి ప్రే చేద్దాం. ప్రే చేయడమే కాకుండా వాళ్ళందరూ మళ్ళా మామూలు జీవితం కొనసాగించాలని కోరుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో అయితే వైనాడులో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అంకితం చేస్తున్నాను. ఇది అంకితం చేయొచ్చో చేయలేదో నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే మనస్ఫూర్తిగా ఈ వీడియో వాళ్ళకి అంకితం చేసేస్తున్నాను. ఇందులో వచ్చిన లైక్స్ కానీ కామెంట్స్ కానీ వారికి అంకితం. అండ్ అలాగే వైనాడు కోలుకోవాలని చెప్పేసి నా తరపున నా వ్యూవర్స్ తరపున మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. అండ్ అలాగే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. బట్ ఈ తలకోన ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చూడడానికి సూపర్ బ్రహ్మాండమైన, అంటే అది మనము ఫాల్స్ అంటూ ఉంటాం కదా, అటువంటి గొప్ప ఫాల్స్ అండి. ఎవరైనా వీకెండ్ కానీ లేకపోతే ఎవరైనా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్న వారు కానీ లేకపోతే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ తలకోన సందర్శించడానికి ట్రై చేయండి. బట్ మాది కడప కాబట్టి కడప నుంచి ఇది 155 కిలోమీటర్స్ అండ్ రాయచోటి ఘాట్ మీద అయితే వెళ్ళడం జరిగింది. బట్ వెళ్ళిన తర్వాత కానీ మార్నింగ్ అయితే వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళే దారిలో అండ్ అలాగే ఇక్కడికి నేను రీచ్ అయినప్పటికీ 10:30 ఐ థింక్ 10 o'clock అయింది. బట్ ఆ మూమెంట్లో అయితే ఎంత అద్భుతంగా ఉంది అంటే మనం నిజంగా మనం ఇంట్లో ఉండి ఇటువంటి ప్రదేశాలకు వచ్చిన తర్వాత మన మైండ్ ఏమైందంటే రిలాక్స్ కోరుకుంటుంది. అంటే మనకుండే టెన్షన్స్, మనకుండే స్ట్రగుల్స్ అండ్ అలాగే మనం ఫేస్ చేసే మొత్తం అన్నింటినీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతాం. అండ్ అలాగే చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేయడానికి కూడా ఇది ఒక గొప్ప ప్రదేశం అని చెప్తూ ఉంటాను. ఇక్కడున్న చెట్లు అండ్ ఇక్కడున్న జంతువులు అంటే భారీగా అయితే ఏం కనపడలేదు, కోతులు ఒకటే కనపడ్డాయి. బట్ కోతులు కూడా వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఏం చేస్తున్నాయంటే మనం తెచ్చుకునే బ్యాగ్ని అయితే ఖచ్చితంగా చెక్అప్ చేస్తాయి. అంటే ఎలా చెక్ చేస్తాయంటే, మీరు ఇక్కడికి వాటర్ ఫాల్స్కి వచ్చారు, మేము ఇక్కడ సెక్యూరిటీ, మీ బ్యాగ్ మేము ఖచ్చితంగా చెక్ చేయాలని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాయి. మీరేమైనా తినుబండాలు ఉంటే లాక్కునే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ తినుబండారాలను మాత్రం బ్యాగ్లో సేఫ్గా పెట్టుకోండి. బట్ కోతులతో అయితే జాగ్రత్తగా ఉండండి. కానీ ఈ ప్లేస్ మాత్రం చూసేదానికి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కూడా హ్యాపీగా ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అంటే ఇక్కడ 24 hours వాటర్ అయితే పడుతూ ఉంటాయని చెప్పారు. బట్ మీరు వీడియో స్టార్టింగ్ అప్పుడు నేను వైనాడు గురించి చెప్తూ ఉన్నాను. అక్కడ ముందు మీరు అబ్జర్వ్ చేస్తారు కదా ఒక కొలను, దాంట్లో రూపాయి వేసినా కూడా మళ్ళీ కనబడుతూ ఉంటుంది. అండ్ అలాగే అక్కడ చేపలు కూడా కనబడుతున్నాయండి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వచ్చి అంటే మీకు ఎప్పుడైనా నియర్ బై ఎక్కడైనా వాటర్ ఫాల్స్ అనుకుంటే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఖచ్చితంగా సందర్శించండి. అండ్ అలాగే కానీ సేఫ్గా ఉండండి. ఎందుకంటే ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా చెప్తే వాటర్ ఫాల్స్ ఉందో అంత భయంకరమైన లోయలు, అంత భయంకరమైన అడవులు, చెట్లు ఇక్కడ ఉన్నాయి. అంటే శేషాచలం అడవుల్లో ఇది ఉండేది కాబట్టి బట్ కేర్ఫుల్గా అయితే దీన్ని మనం వాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మనము కొంతసేపు కూర్చొని అంటే చాలాసేపు నడిచి ఉంటాం కదా పైన, అంటే కొద్ది దూరం నడవాల్సి వస్తుంది. అంటే 1 kilometer నడవాలి పైకి. మనము మన బైక్ని కానీ మన కార్ని కానీ ఒక చోట పార్కింగ్ చేసి ఇక్కడ నడవాల్సి వస్తుంది. అక్కడ నడిచేటప్పుడు ఇక్కడ కూర్చోడానికి వచ్చి ఒక బల్లన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ నా జర్నీ అయితే సాగుతూ ఉంది. చూస్తున్నారు కదా, దట్ వండర్ఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకేంటంటే డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. డిఫరెంట్ చెట్లే కాకుండా చెట్లు కూడా ఇక్కడ కొన్ని పేరు అయితే రాసి పెట్టారు. అవి ఏంటి ఏం కథ అనేది అంటే మనం చూడని కొత్త చెట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే అడవి కాబట్టి మనం చూస్తుంటాంలేండి. మీరు కూడా చెప్పొచ్చు, అరే భయ్ నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ అడవి అంటే మనం కొత్త చెట్లు చూస్తూ ఉంటామని అదే చెప్తూ ఉన్నాను. బట్ ఇక్కడైతే సేఫ్గా వెళ్ళడానికి అని చెప్పేసి ఒకరైతే కంచె రెడీ చేశారు. అంటే మనం దీన్ని పట్టుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ కొద్దిగా మిస్ అయినామంటే లోయలో పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వీటిని అయితే సేఫ్గా పెట్టేస్తారు. అంటే సేఫ్గా రాడ్ పెట్టేశారు ఇక్కడ. బట్ ఇక్కడ చూడడానికి ఎంత బాగుంటుందో అంత భయంకరంగా కూడా ఉంటుంది. అంటే భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఏదో అని ఫీల్ కావద్దండి. అంటే అక్కడ లోయలు, రాళ్ళు, అంటే మనం ఏం చేస్తామంటే కొంతమంది యూత్ ఏం చేస్తారంటే దిగాలా, దీన్ని ఎంజాయ్ చేయాలా, ఇక్కడ ఏముందో కనుక్కోవాలని వెళ్తూ ఉంటారు. బట్ అటువంటి అప్పుడే సేఫ్గా వెళ్ళాలా. సేఫ్గా లేకుండా మన జర్నీ సాగించామంటే మన ఇంట్లో వాళ్ళకి చెప్పి రావాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి అంటే ఇటువంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం సేఫ్గా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ వాటర్ ఫాల్స్ దగ్గర ఏం చేయాలంటే మనకి ఇష్టం వచ్చినట్టు మాత్రం ప్రవర్తించద్దండి. ఎందుకంటే
మనం ఎంత ఎంజాయ్‌గా వెళ్తామో మళ్ళా వచ్చేటప్పుడు అలాగే రావాలా. అలా కాకుండా ఎక్కడ కూడా బాధాకరంగా రాకూడదని చెప్పేసి ఒక చిన్న మనవి. బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా ప్రకృతి మనకి ఎంత అందంగా కనబడుతుందో అంత డేంజర్ కూడా ఉంటుంది. మనం దాన్ని నాశనం చేయనంత వరకు అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నాశనం అంటే అన్నీ కొట్టేయడం అంటే ఏదైనా చేయడం అది కాదండి. స్మాల్ థింగ్స్ కూడా, అంటే మన ప్లాస్టిక్ బాటిల్స్ లేకపోతే ఏదైనా అతిగా ఏదైనా కవర్స్ లేకపోతే తినుబండారాలు ఎట్ట పడితే అట్లా వేసేయడము అవన్నీ మాత్రం ఇక్కడ చేయొద్దండి. ఎందుకంటే అడవి ప్రకృతి అనేది ఏంటి అంటే మనం ఏ విధంగా అయితే దాన్ని చూస్తామో మనకు ఆ విధంగా కనబడుతుంది. మనం దాన్ని నాశనం చేయాలనుకుంటే దానికన్నా ఎక్కువ రెట్లు మనం నాశనం చేస్తుంది. చూస్తూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో. యాక్చువల్లీ వైనాలో చూసాము. బట్ అక్కడ ఏమిటి అంటే ఫ్లడ్స్, అంటే వరదలు రావడం వల్ల జరిగిపోయింది. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకృతిని మనము ఆస్వాదిద్దాం. దాన్ని ఎంత ఆస్వాదిస్తామో అది మనకు తిరిగి అంత ఎంజాయ్మెంట్ ఇస్తుంది. కాదు కుదరదు దాన్ని నాశనం చేద్దామని చెప్పేసి మనం వెళ్ళామో బట్ ఎక్కడో ఒక చోట మనం నాశనం కావడం మాత్రం ఖచ్చితంగా తథ్యం. బట్ దిస్ ఈస్ నాట్ లైక్ వార్నింగ్, దిస్ ఈజ్ జస్ట్ రిక్వెస్టింగ్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకృతిని మాత్రం ఆస్వాదించండి, దాన్ని నాశనం చేయడానికి మాత్రం ట్రై చేయొద్దండి. ఇది ఒక మనవి, అంతేగాని దీన్ని ఎవరు కూడా దీన్ని ఇదిగా ఆర్డర్గా తీసుకోవద్దండి. స్మాల్ రిక్వెస్ట్ అంతే. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ అంటే 660 మీటర్ల పైనుంచి పడుతూ ఉంది. చాలా పైనుంచి పడుతూ ఉంటుంది వాటర్ ఫాల్స్. కంటిన్యూగా అయితే ఉంటుంది అని చెప్తున్నారు. బట్ కంటిన్యూగా అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షాకాలం మాత్రం వస్తే భయంకరంగా ఉంటుందని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత వర్షం అయితే ఎక్కువ పడలేదు, కానీ వాటర్ అయితే పైన దుక్కుతున్నాయి. అది ఎక్కడి నుంచి దుక్కుతున్నాయి అనేది తెలియదు. బట్ పైకి వెళ్ళడానికి మాత్రం సాహసం చేయలేదు. వాటర్ అయితే మాత్రం పడే రీతి కానీ అక్కడున్న ప్లేస్ మాత్రం కానీ అద్భుతంగా ఉంది. మనం వెళ్ళే జర్నీలో ముందు చూస్తాం, మళ్ళా వచ్చారు. ఇక్కడుండే కోతులతో కొద్దిసేపు ఎంజాయ్మెంట్గా అయితే వీడియో తీశాను. బట్ ఎక్కడ వాటిని అయితే నేను అంటే హింసించడం ఆయన అయితే చేయలేదు. మళ్ళీ ఎవరైనా చూస్తారు, ఏంది పోయి కోతులను తీసావు, వాడిని ఏమైనా హింసించావు అంటూ ఉంటారు. ఏమి హింసించలేదు దీన్ని కూడా. జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. బట్ మనం ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. మేబీ చాలా వరకు వీడియో తీయడానికి ట్రై చేశాను. అడవి ప్రాంతం కాబట్టి మనం ఏం తీయాలో ఎంత తీయాలో అందరికీ తీశాను. అక్కడ ఉండే మనకు మెయిన్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళాలి, వాటర్ ఫాల్స్ తీయాలని చెప్పి ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ఈ దారిలో మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, ఏం కథ అనేది మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. బట్ ఎవరైనా తలకోనకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక స్మాల్ రిక్వెస్ట్, మీకు ఒక ఆఫర్ కూడా ఇవ్వచ్చు నేను. తలకోన అంటే మన నియర్ బై, మన కడప సర్కిల్ అంటే అలాగే ఎక్కడన్నా మన ఆంధ్రప్రదేశ్లో అంటే నియర్ బై, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే వైజాగ్ విజయవాడ కాదండి, మన రాయలసీమ వైడ్లో ఎవరైనా తలకోనకు వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి జరుగుతుంది, అక్కడ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏదైనా మీకు సజెషన్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఎవరైనా కామెంట్ చేస్తే నేను నా మొబైల్ నెంబర్ పర్సనల్గా ఇస్తాను. మీకు ఖచ్చితంగా నేనైతే గైడెన్స్ చేస్తాను ఎలా వెళ్ళాలి, ఏం కథ అనేది. ఎందుకంటే మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది అడవి ప్రాంతం కాబట్టి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనకు ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ ఎంత, ఏం కథ, అండ్ అలాగే ఇక్కడ పైకి వచ్చేటప్పుడు వెహికల్కి రేట్ ఎంత ఉంటుంది, అండ్ అలాగే వెహికల్ ఎంతవరకు వస్తుంది, వెహికల్ వచ్చేటప్పుడు ఎటువంటి ఘాట్స్ ఉన్నాయని మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి ఏదైనా తలకోనకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేస్తానని చెప్పేసి ఒక చిన్న ఆఫర్ అయితే ఇస్తున్నాను. ఇది ఆఫర్ కాదండి, మీకు నేను చేసే, అంటే మీరు నాకు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి నేను మీకు చేసే సహాయం అనుకుంటాను. మీకు ఏదైనా కావాలి ఇటువంటి అంటే గైడెన్స్ కావాలి అని చెప్తే నేను ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా పోతే ఏం కథ అనేది. ఇంకా మనం దగ్గరికి వచ్చేస్తాం, నియర్ బై అంటే ఇప్పుడు మనం నియర్ బైలో ఉన్నాము. ఇది లోయ అంటే తలకోన కింద, అంటే కింద భాగం. వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తాయో తెలుసు, అంటే పైనుంచి పడుతూ ఉంటాయి, కానీ రాళ్ళలో లోపల నుంచి కూడా వాటర్ వెళ్తూ ఉంటాయి. అంటే దగ్గర రీచ్ అయిపోయాం ఇప్పుడు మనం. ఇక్కడైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం పాచి ఎక్కువ ఉంటుంది. ఎవరు కూడా దయచేసి అంటే పైకి ఇక్కడ ట్రై చేయడం కాకుండా, అంటే ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు, కానీ ఏంటి అంటే ఎటువంటి సేఫ్ లేకుండా మనకేమీ మనం ఏదైనా ఎక్కేస్తామని మాత్రం ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఆ వాటర్ ఏ విధంగా అయితే చూసినాక అద్భుతంగా ఉన్నాయో అక్కడ పట్టిన పాచి కూడా అంత డేంజర్గా ఉంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, కొద్ది దూరం వెళ్ళాను, బట్ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను. అక్కడైతే చూసేదానికి ఇదంతా పాచి పట్టిన ఏరియా. బట్ ఎవరు కూడా మనం బాహుబలిలో ప్రభాస్ అయితే కాదు. ఎవరైనా ప్రభాస్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఎక్కడానికి ట్రై చేయండి. బట్ ఏంటి అంటే ఎక్కేటప్పుడు మాత్రం సేఫ్గా ఉండండి.
చూస్తున్నారు కదా, ఇది అండి వాటర్ ఫాల్స్, తలకోన వాటర్ ఫాల్స్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ కీప్ టచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే లాస్ట్ సజెషన్, ప్లీజ్ ప్రే టు వైనాడ్ పీపుల్స్. తలకోన చూసేదానికి అద్భుతమైన ప్రదేశం. డోంట్ మిస్ ఇట్ దిస్ ప్లేస్ ఫర్ ఆంధ్ర పీపుల్స్. చెన్నై నుంచి కూడా చాలామంది వచ్చారు చూసేదానికి.